హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రొమో క్లాగ్స్. బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ క్విక్గా 5 మినిట్స్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ కావాల్సినవి క్యాప్సికమ్, క్యారెట్, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమాటో. ముందుగా పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీరా, ఆవాలు, వాము వేసి బాగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇక్కడ వాము వేయడం వల్ల పిల్లలకి కడుపులో ఏమైనా నొప్పిగా ఉన్నా, వాళ్ళకి డైజెషన్ సరిగ్గా అవ్వకపోయినా బాగా ఉపయోగపడి ఆకలిని పెంచుతుంది. ఎవరైనా ఇంకా పిల్లలకి వాము వేయకపోతే ఇప్పటి నుంచైనా చిటికెడు వాళ్ళు తినే ఫుడ్లో వేయండి. ఆవాలు చిటపటలాడాక వెల్లుల్లి వేసి నెయ్యిలో బాగా వేయించుకోవాలి. 1 మినిట్ వరకు నెయ్యిలోనే వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, టొమాటో వేసుకొని టొమాటో బాగా మగ్గేంత వరకు వేపించుకోవాలి. టమోటో మగ్గాక క్యాప్సికమ్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఉప్పు, బిలో 1 ఇయర్ అయితే అస్సలు యూజ్ చేయకండి. మిరియాల పొడి, 8 మంత్స్ తర్వాత మిరియాల పొడి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుమును వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు సూజీ రవ్వ వేసి మొత్తం కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ అన్నా సూజీ రవ్వ అన్నా 2 ఒకటేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. సూజీ రవ్వ ఉడకడానికి పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఇంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.